మిగతా అప్డేట్ చూస్తే ఢిల్లీలో జలశక్తి శాఖ కీలక సమావేశం ముగిసింది. గంటల పాటు కొనసాగింది. ప్రస్తుతం ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రోడ్ మ్యాప్ తీసుకుంటే తర్వాత అప్పుడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ కేంద్ర జలశక్తి మంత్రివర్గంతో మళ్ళీ ఒక అవసరమైతే అది ఈ టెక్నికల్ గా ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని అవసరమైతే ఇంకొకసారి మళ్ళీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ జరుపుకోవడమా లేదంటే ఎపెక్స్ కౌన్సిల్లో మీటింగ్ తీసుకోవడం అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎజెండాలో మీరు పెట్టిన అంశాలు ప్లస్ వాళ్ళు 13 అంశాలు పెట్టినగా అంటే వాటి మీద ఈ రోజు అసలు డిస్కషన్ జరగలేదైతే మొత్తం ఏదైతే మీ మీద చెప్పడం జరిగింది, ఏదైతే మనం పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఎజెండా, అట్ ద సేమ్ టైం ఏదైతే కృష్ణా గోదావరి యొక్క నీటి లభ్యత మీద తెలంగాణ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చ చేసిన తర్వాతే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ముందుగా టెక్నికల్ పీపుల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తోటి కమిటీ వేసుకుని ఒక రోడ్ మ్యాప్ మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఒక మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం, లేదంటే 2016లో ఒకసారి స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. తర్వాత మళ్ళీ 2020లో ఒకసారి ఎపెక్స్ కౌన్సిల్ రెండో మీటింగ్ జరిగింది బైఫర్గేషన్ తర్వాత. అప్పుడు పరిస్థితిని బట్టి అవసరమైతే మూడవసారి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. అందుకే కమిటీ కూడా కాలయాపన లేకుండా విత్ ఇన్ వీక్ లోనే మనం మండేలోనే ఆ ఎగ్జిక్యూట్ చేయగలుగుతూ ఉన్నాం. దానికి కూడా ఇమ్మీడియట్లీ కాలయాపన లేకుండానే నిర్ణయం తీసుకోవాలి.